హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 181. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అక్కడ అర్హంత్ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో ఏమైందో తెలుసుకోవటానికి ఇద్దరిని జట్టుగా పంపించారు ముందుకు. తెల్లవారుజామునే వాళ్ళు స్టార్ట్ అయ్యారు. హరి, ఇప్పుడు మనం ముందుకు వెళ్తే మన గురించిన రాక వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎంతమంది దారిలో ఉన్నారో మనకి తెలియదు కదా అన్నాడు అర్హంత్. మనం మరో మార్గంలో వేగంగా వెళ్తే సాయంత్రానికి నాగులకొన చేరుకుంటామయ్యా. మనం మరికొంత వేగంగా వెళ్తే వెలుగు ఉండగానే మన పని పూర్తి చేసుకొని వెనక్కి వచ్చేయచ్చు. మీ దగ్గర పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి కాబట్టి మనం రాత్రికి కూడా ప్రయాణం కొనసాగించవచ్చు అని చెప్పాడు తిమ్మడు. సరే, నీకు తెలిసిన దారి చూపించు అన్నాడు హరి. తిమ్మడు హరితో కలిసి ముందు నడుస్తూ వేగంగా దారిని చేస్తుంటే ఆ వెనుకే నడుస్తున్నారు మిగిలిన వాళ్ళు. అర్హంత్, త్రిలోచన చుట్టూ మాత్రం సర్కిల్ ఫామ్లో సెక్యూరిటీ నడుస్తున్నారు. అర్హంత్ వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి ఎదురొచ్చిన మొదటి గ్రూప్ని అర్హంత్ వాళ్ళ గురించి అడిగారు. ముగ్గురు ఉన్నారక్కడ. ఒకరు పడుకుని ఉంటే ఇద్దరు అప్పటికే లేచి ఉన్నారు. ఎరా, రాత్రంతా ఇలా నిద్రపోతూనే ఉన్నారా? వాళ్ళని చూడటమే ఉరిమి అడిగాడు. లేదన్నా, ఇప్పటివరకు వాడు కాపలా కాశాడు. ఇప్పుడే వాడు పడుకున్నాడు. వంతుల వారీగా కాపలా ఉన్నాం రాత్రంతా. ఎవరూ రాలేదు అని చెప్పాడు. రాలేదా? ఈ పాటికి వచ్చేసి ఉండాలి కదా అన్నాడు వాళ్ళలో ఒకడు. అలవాటు లేని పని కదా అన్నా, అందుకే ఆలస్యమయ్యి రాత్రి చీకట్లో ప్రయాణం చేయలేకపోయారేమో అన్నాడు అతను. సరే, మీ దగ్గర ఉన్నదాన్ని వదలండి. మీ ముందు ఉన్న వాళ్ళకి ఏమైనా తెలిసేమో తెలుస్తుంది అన్నాడు. గంట ఎదురు చూశాక తిరుగు టపాలా వచ్చింది. పావురం ఒకటి రెక్కలను టపటపలాడిస్తూ. దాని కాళ్ళకి కట్టి ఉంది చిన్న చీటి. వాళ్ళకి కూడా అర్హంత్ వాళ్ళు కనిపించలేదు అన్నది దానిలో ఉన్న అక్షరాల సారాంశం. రేయ్, ఏదో జరిగింది, మనం వెంటనే తెలుసుకోవాలి, పదండి అని వెళ్తూనే మరో లేఖ రాసి పావురానికి కట్టి చిత్రంగా ఒక శబ్దం చేసి వదిలాడు. ఈసారి ఆ పావురం వెనక్కి ముందు వాళ్ళు వచ్చిన దిశగా వెళ్ళటం చూసి, పదండి మనం వెళ్ళాలి అని హడావిడి చేసి, రేయ్, మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ఫోటోలు చూశారు కదా, వాళ్ళని చూడగానే చంపి పారేయండి అని చెప్పి వేగంగా ముందుకు వెళ్ళారు. ఎత్తుపల్లాలతో ఉన్న ఆ అడవిలో అర్హంత్ వాళ్ళకి నడవటం అలవాటు లేక నెమ్మదిగా నడుస్తున్నారు. కానీ వీళ్ళకి మాత్రం బాగా అలవాటు ఉన్నట్టు పరుగులు పెడుతున్నట్టే నడుస్తున్నారు. రెండో చోటుకి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది. అప్పటికి కూడా అర్హంత్ వాళ్ళు అక్కడికి చేరుకోకపోవడంతో మరింత ఆశ్చర్యాన్ని కలిగింది వాళ్ళకి. ఒకవేళ మొదట అడ్డగించిన వాళ్ళే వాళ్ళని చంపేసి ఉన్నట్టయితే ఆ సమాచారం వాళ్ళకి ఖచ్చితంగా వచ్చేది. కానీ అలాంటి సమాచారం ఏం రాలేదు. ఖచ్చితంగా ఏదో జరిగింది అని తలచి వెంటనే ముందు పంపినట్టే మరో సమాచారాన్ని పంపించాడు అతను. ఆ సమయంలో అర్హంత్ వాళ్ళు నాగులకోనకి దగ్గరలో ఉన్నారు. చాలా నెమ్మదిగా నడుస్తున్నారు, ఎలాంటి శబ్దం చేయకుండా. త్రిలోచన కాలి అందెలను ముందే తీసి జాగ్రత్త చేశారు. ఆమె గాజుల చప్పుడు చేయకుండా చున్నీని 2 ముక్కలుగా చేసి చేతికి కట్టుకుంది. అవి తీయటం తనకు ఇష్టం లేక. నాగులకోన దగ్గరకు చేరుకుంటున్నారు అన్న దానికన్నా ముందే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకో గంటలో చీకటి పడుతుంది అనగా వాళ్ళు తమ కోసం కాపు కాసిన వాళ్ళని చూశారు.
ఏం చేయాలి అన్నట్టుగా అర్హంత్ వైపు చూశాడు హరి. వాళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారో చెట్ల చాటు నుండి చూసి అందరినీ గాయపరచడం సాధ్యమేనా? సైగల రూపంలో అడిగాడు విల్లు బాణం చూపించి. హరి అవుతుంది అన్నట్టుగా చెప్పటంతోనే అయితే అందరూ పడిపోయేలా చెయ్యి అని సైగ చేశాడు. కాళ్ళ మీద కొడితే అడవి దాటి వెళ్ళటం కష్టం కాబట్టి గురి చూసి వాళ్ళ భుజం మీద దాడి చేయటం మొదలుపెట్టాడు హరి. అతనితో పాటు మరొకడు చెట్టు మీదకు ఎక్కి సాయం చేశాడు హరికి. ఇద్దరు గాయపడే వరకు కూడా వాళ్ళకి తెలియలేదు ప్రమాదం వాళ్ళని చుట్టుముట్టిందని. వాళ్ళు అలర్ట్ అయ్యేసరికి నలుగురు గాయపడి పడిపోయారు. రేయ్, ఎవరో మనల్ని చాటుగా ఉండి దెబ్బతీస్తున్నారు అంటూ వాళ్ళు వెనక్కి వెళ్ళేలోపు మరో ఇద్దరిని పడగొట్టారు హరి వాళ్ళు. ఇంకా మిగిలింది 8 మంది. వాళ్ళని కూడా పడుకోబెట్టాలి. ఎలా అన్నట్టుగా చూస్తున్నాడు హరి. ఎందుకంటే వాళ్ళు బయటికి రావడం లేదు. రేయ్, ఎవరో ఉన్నారిక్కడ, మనం మాత్రమే కాదు, వెళ్ళి చూడు అన్నాడు వాళ్ళకి నాయకుడు వంటివాడు. అమ్మో అన్నా, వద్దు, వాళ్ళు బాణాలతో చంపేస్తున్నారు. చూడు మన వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారో. అయినా ఇక్కడెవరో ఉండరు కదా అన్నా, మరి వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? అడవుల్లో డీల్స్ వద్దని చెప్పినా వినకుండా తీసుకొచ్చావు. పైగా వాళ్ళు ఏదో దైవ కార్యానికి వస్తున్నట్టు ముందుగానే చెప్పావు. అయినా కూడా డబ్బు కోసం ఆశపడి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు చూడన్నా, ఏ దయ్యం మన మీద పడిందో కానీ నాకు భయంగా ఉందన్నా అన్నాడు ఆ గ్రూప్లో అత్యంత భయం ఉన్నవాడు. చి, నోరు ముయ్యరా, దెయ్యం లేదు గియ్యం లేదు. దెయ్యం అయితే ఈ పాటికి వచ్చి మనల్ని పీక్కు తింటుంది కానీ ఇలా గాయపరిచి చోద్యం చూడదు. ఇది వాళ్ళ పనే అయ్యి ఉంటుంది. ఇంకో దారి గుండా ఇక్కడికి వచ్చి మనల్ని అడ్డు తప్పించాలని చూస్తున్నారు అన్నాడు నాయకుడు. గాలి వలన వాళ్ళ మాటలని స్పష్టంగా వింటున్న అర్హన్ పెదవుల మీద ప్రత్యక్షమైంది చక్కని చిరునవ్వు ఒకటి. వాళ్ళ మాటలు వినగానే చిన్నగా నవ్వుతూ తిమ్మడి వైపు చూశాడు అర్హంత్. హరికి కూడా అర్హంత్ ఆలోచన అర్థమైనట్టు తిమ్మడి చెవిలో అతను ఏం చెయ్యాలో చెప్పాడు. హుషారుగా గట్టిగా తొడ చరచబోయి వాళ్ళ ఉనికి బయటపడకూడదు అని హరి ముందుగానే హెచ్చరించిన విషయం జ్ఞాపకం వచ్చి తన ఉత్సాహాన్ని కట్టడి చేసి గొంతు సవరించుకున్నాడు చిన్నగా. చెలి, ఎక్కడ చెలి? మనకెంతో ప్రీతిపాత్రమైన ఈ ప్రదేశంలో అన్యులు సంచరిస్తున్నారు చెలి. మనం వాళ్ళని తరిమి కొట్టాలి చెలి. ఇస్ ఇస్ అంటూ శబ్దం చేస్తూ ఆ చుట్టూ తిరుగుతున్నట్టుగా శబ్దం చేశాడు తిమ్మడు. రేయ్, పాములురా అంటూ చెట్టుచాటు నుండి బయటకు వచ్చారు ఇద్దరు. నిర్దాక్షిణ్యంగా వాళ్ళని నేల కొరిగేలా చేశాడు హరి. ఈసారి బలంగా శ్వాస తీస్తున్నట్టు జరజరా పాకుతున్నట్టు శబ్దం చేశాడు తిమ్మడు. అన్నా, ఇదేదో మాయలా ఉందన్నా. ఇక్కడేవో పాములు ఉన్నట్టున్నాయన్నా. ఈ మొగలి చెట్లలో పాములుంటాయన్నా. పైగా ఇది అడవి. ఈ పాములు మనలా మాట్లాడుతున్నాయి. ఏవో దేవతా పాములై ఉంటాయన్నా. మనం వెళ్ళిపోదామన్నా అంటూ గొడవ చేశాడు పిరికివాడు. ఈసారి కోపంతో ఊగిపోతున్నట్టుగా వచ్చింది పాము బుస. కింద పడిన వాళ్ళు వాళ్ళ నొప్పి గురించి మర్చిపోయి వేగంగా పారిపోవడం మొదలుపెట్టారు. అన్నా, నేను వెళ్తున్నా, బ్రతికుంటే మళ్ళీ కలుస్తా. మిగిలిన ముగ్గురు అతని వైపు చూశారు. అతను ఏం మాట్లాడకపోవడంతో, అన్నా, మనం బ్రతికి ఉంటే మరోసారి ఈ ప్రయత్నం చెయ్యొచ్చు. ఇప్పుడు వెళ్ళిపోదామన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళని మనం ఏం చెయ్యలేం. మనం ఉన్నది నలుగురం మాత్రమే అని చెప్పాడు. మరోసారి శబ్దం వాళ్ళకి దగ్గరలో వినిపించడంతో పాటు బరువుగా పడుతున్న అడుగుల శబ్దం,
దానితో పాటే ఎండుటాకుల మీద పాము పాగుతున్నట్టు శబ్దం రావటంతో ఇంక బెట్టు చెయ్యలేదు. తన వాళ్ళు పరుగు పెడుతుంటే వాళ్ళ వెనకే పరుగు పెట్టాడు నాయకుడు. పావుగంట చూసి బయటకు వచ్చారు అందరూ. అప్పుడే మెల్లగా విచ్చుకుంటున్నాయి మొగలి పువ్వులు. ఆలస్యం చెయ్యలేదు. త్రిలోచన స్వయంగా తనే కొయ్యటం మొదలుపెట్టింది. తిమ్మడు పొడవాటి కర్రకి గెడకట్టి వంచుతుంటే చకచకా పువ్వులు కోసారు అర్హన్, త్రిలోచన. 4 కర్రల మధ్య వాళ్ళు తెచ్చిన సంచులని పెట్టిలా చేసేలా కట్టారు చతురస్రాకారంతో. మొత్తం 2 అలా తయారు చేసి కోసిన పువ్వులని నలిగిపోకుండా ముందు కింద ఆకులు వేసి వాటి మీద పువ్వులు వేసి చక్కగా సర్దారు హరివాళ్ళు. అవసరానికన్నా కాస్త ఎక్కువ పువ్వులే కోసి తిరుగు ప్రయాణమయ్యారు అందరూ కలిసి. అప్పుడు వినిపించింది శంకారావం. హరి వెంటనే పొజిషన్ తీసుకున్నాడు. ప్రమాదం లేదు అంటూ వారించి అతని ముందు నిలబడింది త్రిలోచన. నవ్వుతూ వారి ముందు ప్రత్యక్షమయ్యాడు నాగసాధువు. అనుకున్నది సాధించటానికి కష్టాన్ని ఇష్టంగా భరించావు. అప్పుడే అయిపోలేదు. ముందు ముందు ఎన్నో సవాళ్ళున్నాయి. రాబోయే కాలం గడ్డు కాలం. ఎలా నిలబడతావో చూస్తూ ఉంటాను అని చిరునవ్వుతో అన్నారు. మోకాళ్ళ మీద కూర్చుని మీ ఆశీర్వాదం ఉంటే ఎలాంటి కష్టమైనా ఎదుర్కొని నిలబడతాను అని చిరునవ్వుతో చెప్పింది త్రిలోచన. అర్హన్ కూడా త్రిలోచన పక్కన మోకాళ్ళ మీద కూర్చున్నాడు చేతులు జోడించి. సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించి అర్హంత్ వైపు చూశారు. తాతయ్య సుగుణాలతో పాటు పూర్వీకుల కర్మఫలాన్ని కూడా మోస్తున్నావు. కళ్ళతో చూసిన దాని వెనక నిజం గ్రహించు. విజయీ భవ అని దీవించి ఎలా వచ్చారో అలానే మాయమయ్యారాయన. హరికి దేవుడి మీద నమ్మకం ఉండటంతో ఆయన వెళ్ళిన దిక్కుని నమస్కరించారు. ఇంక వాళ్ళు ఆగలేదు. ఎక్కడా కూడా ఆగకుండా ప్రయాణం మొదలుపెట్టారు వాళ్ళ దగ్గర ఉన్న టార్చ్ లైట్స్ ఆన్ చేసి. హరి వాళ్ళు తిరిగి వస్తున్నట్టు అక్కడి వాళ్ళకి చెప్పటానికి తన శాటిలైట్ ఫోన్ ఆన్ చేశాడు. కానీ అటువైపు నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో అనుమానం కలిగింది హరికి. ముందు రోజు మధ్యాహ్నం అప్పుడు కాల్ వచ్చింది. ఆ తర్వాత నైట్ తనే కాల్ చేశాడు. అప్పుడు కూడా మాధవ్ హడావిడిగా మాట్లాడి పెట్టేశాడు. అప్పుడే ఏదో జరిగింది అని గెస్ చేశాడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితిలో ఆ విషయం అర్హంత్కి చెప్పడానికి ఆలోచించాడు. దానికి మరో కారణం తను తరచి అడిగిన మాధవ్ అందరూ బానే ఉన్నారని, ఆలయం దగ్గర ఉన్నారని చెప్పటమే. కానీ ఇప్పుడు వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏదో జరిగిందని గెస్ చేశాడు హరి. వెంటనే తన వాళ్ళని కాంటాక్ట్ చేశాడు. వాళ్ళు చెప్పింది విన్న హరి ఆశ్చర్యపోయాడు. విషయం అర్హంత్కి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అయితే తన నడకలో వేగం పెంచాడు. ఆ రాత్రికి ఎట్టి పరిస్థితిలోనూ అడవిని దాటేయాలని చెప్పాడు. వాళ్ళు ముందుగా దాటి వచ్చిన దారి గుండానే వెళ్తున్నారు. అందరూ బాగానే ఉన్నారు. కానీ అర్హన్, త్రిలోచన ఇద్దరూ కూడా పువ్వులు కొయ్యటానికి ముందు వరకు ఉన్న వారి బూట్లను తీసేశారు. శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని దీక్షగా పువ్వులు కోశారు. వాళ్ళకి నడవటం కాస్త కష్టంగానే ఉంది. కానీ ఎక్కడా తడబడలేదు. నెమ్మదిగా పరిసరాలను గమనిస్తూ దారి చేసుకుంటూ 2 పగళ్ళు నడిచిన వాళ్ళ దూరాన్ని ఒక్క రాత్రిలో దాటేయాలని ప్రయత్నం చేస్తున్నాడు హరి. అక్కడ పరిస్థితి అలాంటిది కాబట్టి త్రిలోచన పరిస్థితి అర్థమవుతున్నా ఆగలేకపోయాడు. 2 గంటల నడక తర్వాత మంచినీళ్లు తాగటం కోసం అందరూ ఆగారు. అప్పటికే త్రిలోచన పూర్తిగా అలసిపోయింది.
తన కాళ్ళు రక్తసిక్తమయ్యాయి. అర్హన్ పరిస్థితి కూడా అలానే ఉంది. కానీ అతని ఆలోచన హరి ప్రవర్తన మీద ఉంది. ఏం జరిగింది హరి? సరిగ్గా పావుగంట తర్వాత తిరిగి మళ్ళీ నడవాలి అని చెప్పిన హరి మాటలని విని అడిగాడు. ఏం లేదు సార్, పువ్వులు మనం తీసుకెళ్ళాలి కదా, ఎక్కువసేపు మన దగ్గర ఉంటే వాడిపోతాయి కదా సార్ అన్నాడు. అది నిజమే అన్నంత కాన్ఫిడెంట్గా చెప్పాడు హరి. టక్కున లేచి నిలబడింది త్రిలోచన. హరి చెప్పింది కూడా నిజమే అవ్వటంతో తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు కదూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.